హాయ్ అండి. నేను ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడదామని అయితే సోషల్ మీడియాలోకి వచ్చాను. నేను మాట్లాడేంత పెద్దదాన్ని కాదు అండ్ మీకు చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ర్యాపిడో మణి గారు, నవీన్ రామ్ సింగ్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు నెగిటివిటీ చేసుకోవడం మానాలి. ఎందుకంటే పేరెంట్ ఇద్దరు వైపు చెప్తున్నారు. ఇటు ర్యాపిడో మనీది కూడా స్క్రిప్ట్ అంటున్నారు, నవీన్ రామ్ సింగ్ గారిది కూడా స్క్రిప్ట్ అని చెప్తున్నారు. సో పేరెంట్ మాట మనం నమ్మలేము కాబట్టి ఒకవేళ నవీన్ రామ్ సింగ్ గారు తప్పే చేసి ఉండొచ్చు. 9.5ని 11.5కి చేంజ్ చేయొచ్చు. కానీ అతను చెప్పాడు కదా పలానా ఒక పర్సన్కి యూజ్ చేయాలని చెప్పి. ఒకవేళ అతను చెప్పకుండా అలా మనీ కలెక్ట్ చేసుకుని ఉంటే ఆ విషయం మనకు తెలిసేది కాదు. లేదా వీళ్ళు ఫస్ట్లోనే 9.5 అని కాకుండా 11.5 ఇంత అమౌంట్ కావాలి మాకని వాళ్ళు ముందుగానే, స్క్రిప్ట్ అయితే ముందుగానే వాళ్ళు చెప్తారు కదండి. అంత అమౌంట్ని వాళ్ళు 9.5 కావాలని చెప్పరు కదా. ఇంకొకటి, మణి గారు ఏంటంటే నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోతుంది మణి గారి వీడియోల వల్ల నవీన్ రామ్ సింగ్ గారి మీద. ఇలా ఒకరినొకరు నెగిటివిటీ క్రియేట్ చేసుకోకుండా కూల్గా కూర్చుని ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూర్చుని మాట్లాడుకొని దీనికి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ గారు తప్పు చేసినా, ర్యాపిడో మణి గారు తప్పు చేసినా, ఆ పేరెంట్ తప్పు చేసినా మనం ఏం చేయలేం. ఎందుకంటే మనము ఏదో ఒక దానిలో తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి. అసలు ఈ ఫండ్ రైజింగ్ అనేది ఆపేసి గవర్నమెంట్ వరకు వెళ్ళి మాట్లాడి ఇలాంటి కిట్స్కి సొల్యూషన్ ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదో ఒకటి చిన్న ఇష్యూ జరిగితే చాలు దాన్నే ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, లేదా వాళ్ళ లాభాన్ని కోసం అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అలా కాకుండా అవి చూసిన వాళ్ళు ఏంటంటే, ఓకే మనం హెల్ప్ చేస్తాం, అయ్యో ఇలా ఫ్రాడ్ జరిగిందా, ఎందుకు హెల్ప్ చేసాం అనేది రాకుండా. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా ఎస్ఎంఈ కిడ్స్, వీళ్ళే కాదు కదా, ఫర్దర్గా వాళ్ళకు కూడా డొనేషన్స్ రావని చెప్పి అంటున్నారు. ఓకే డొనేషన్స్ రావు, లేదా ఫ్రీ బస్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నారు. మరి ఫ్రీ బస్ ఇంతకు ముందు లేదు కదండి మన ఆంధ్ర తెలంగాణకి ఇంతకు ముందు ఫ్రీ బస్ అనేది లేదు కదా. మరి అప్పుడు ఆ అమౌంట్ ఏమైంది? అప్పుడు ఎస్ఎంఈ కిడ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఒక వీడియో, పునర్విక వీడియో, పాప వీడియో వైరల్ అయిన కానుంచి ఎస్ఎంఈ కిడ్స్ అందరూ వన్ బై వన్ వస్తున్నారు. మరి ఇంతకుముందు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఓకే వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది కావాలి. గవర్నమెంటు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐలో చాలామంది ఏం చేస్తున్నారంటే దొరుకుతున్నారు. మాకు ఇంత అమౌంట్ దొరికింది, ఇన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు ఈ వ్యక్తి దగ్గర దొరికాయి అని దొరుకుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు, బినామీల పేర్ల మీద రాయించుకునే వాళ్ళు ఉంటారు కదండి. కొంచెం వాళ్ళు ఆలోచించండి. ఇంజెక్షన్ ఖర్చు ఎంత మహా అయితే 16 కోట్లు 9 కోట్లు, అంటే టైప్ 1 టైప్ 2 ఉంటాయంట, మనకైతే తెలియదు. దాన్ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది. సో ఎవరో ఒకరికి ఎంతమంది ఉన్నారు రిచ్ పర్సన్స్. మూవీస్కి 2000 కోట్లు, 1000 కోట్లు, 18,000 కోట్లు, ఇన్ని కోట్లు వస్తున్నాయంటే ఎవరిస్తున్నారు? మనమే. మూవీస్ చూసి మనమే అమౌంట్ పెట్టి కొనుక్కుంటున్న మనమే కదా అన్ని కోట్లు ఇస్తున్నాం. మరి ఆ మూవీ డైరెక్టర్స్ కానీ, ఆ మూవీ వాళ్ళు కానీ ఎవరో ఒకరు హెల్ప్. ఒక్క ఎస్ఎంఈ కిట్కి చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారని అంటున్నారు కదా. ఎవరో ఒకరు అట్లా డొనేట్ చేసుకోవచ్చు కదండి. ఇలా ఫండ్ రైజింగ్ చేయడం వల్ల చూసారా ఎంత ఇష్యూ అవుతుందో. వాళ్ళు స్కామ్ చేశారు, వీళ్ళు స్కామ్ చేశారు, ఒకరి మీద ఒకరు. మొన్నటి వరకు మంగ్లీ గారిని ట్రోల్ చేశారు అమౌంట్ విషయంలో అని చెప్పి. తర్వాత నందిని గారిని ట్రోల్ చేశారు. తర్వాత హర్ష సాయి గారిని ట్రోల్ చేశారు. ఇలా ఎంతమందిని మనం ట్రోల్ చేయగలం? దీనికి సొల్యూషన్ అంటూ ఒకటి ఉండాలి. ఆ సొల్యూషన్ ఏంటనేది ఆలోచించాలి. అంతేగాని ఇలా ఒకరి మీద ఒకరు గొడవలు పడుతూ ఉంటే, ఇట్లా సోషల్ మీడియాలో రోజుకొక వీడియో
వీళ్ళని తిట్టుకోవడం, వాళ్ళని తిట్టుకోవడమే జరుగుతుంది తప్ప మంచి అనేది ఎక్కడ కనిపించడం లేదు. ఓకేనండి, ఏమనుకోవద్దు, స్మాల్ రిక్వెస్ట్ ఇదంతే. నాకు తెలుసో తెలియకో ఏదో తెలిసింది మాట్లాడాను. ఒకసారి ఆలోచిద్దాం, ఎస్ఎంఈ కిడ్స్కి ఏం చేయాలి అనేది. ఇట్లా డొనేషన్స్ కలెక్ట్ చేయడం మంచిదా, లేదా వీళ్ళకంటూ ఒక స్కీమ్ తీసుకురావడం మంచిదా అనే దాని గురించి ఆలోచిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.